మీరు ఎమ్మెల్యే అయిన అనంతరము తొలిసారిగా జరిగిన బదిలీలలో అంటే ఈ బదిలీల విషయానికి సంబంధించి మీ సిఫార్సు లేఖల్ని కొంతమంది అమ్ముకున్నట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 100% 100% ఒక్కటి జరిగినా బాధ్యుడు నేనే. కారణం ఏంటంటే మీరు ఎవరినైనా ఆఫీసర్లను అడగండి, అంత ట్రాన్స్పరెంట్గా. కానీ తర్వాత నా దగ్గర ట్రాన్స్ఫర్లకు ఎవరైనా ఇచ్చిన లిస్ట్ కూడా ఇప్పుడు పెట్టుకుంటారు, ఎవరు రికమెండ్ చేశారని క్రాస్ చెక్ చేసుకుంటున్నాను లోన్స్లో. కానీ నా దగ్గర అలాంటి ఉద్దేశం ఉన్న ఎవరైనా ఒకరిద్దరు ఉంటే మళ్ళీ దరిదాపుల్లోకి అడుగుపెట్టినాను. అది అందరికీ జిల్లాలో తెలుసు. ఆనెస్ట్గా సిన్సియర్గా ఇంట్లో కష్టాలున్నా నాతో వచ్చి పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళని చూస్తున్నా, వాళ్ళ కష్టాలు చూస్తున్నా. నేనేం చేయలేకుండా పోతున్నానే, ఇంకా ఏదైనా చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఆ అన్ని కష్టాలున్నా దిగమింగి నేను చేసే సర్వీసు, నా ట్రీట్మెంట్ పబ్లిక్తో, ఆ అటాచ్మెంటు, తర్వాత ఆ కామన్ మ్యాను, తర్వాత ఆ కైండ్ హార్ట్నెస్, ఆ హ్యుమానిటీ అంటావా, చారిటీ అంటావా, ఇదంతా చూసి వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి ఆ పంతాల్లో కొంత పొదామనే మార్గంలో ఎన్నుకొని వస్తున్నారు తప్ప ఏం ఎక్స్పెక్ట్ చేయడంలా. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అన్నా కూడా దానికి బాధ్యుడు నేనే. అది నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఎక్కడే కానీ ట్రాన్స్ఫర్సే కాదు, అంగన్వాడీ టీచర్తో సహా పూర్ణ తీసుకొనే చేస్తున్నాం. దానికి బాధ్యుడు నేనే. ఇప్పటికీ బద్ధుడిగానే ఉంటాను. మా క్యాడర్లో కానీ కార్యకర్తలు ఎక్కడా లేదు. కొన్ని చోట్ల ఎక్కడన్నా వేరే చోట జరిగిందేమో కానీ మా నియోజకవర్గంలో ఈ విధంగా జరిగిన సందర్భాలు లేవు. దానికి ఏది జరిగినా ఎప్పుడైనా నేను దాని జవాబుదారీగా ఉంటాను. మిమ్మల్ని నమ్ముకొని ముందుకు సాగిపోతున్న నాయకుల్లో కొంతమందికి అంటే ఒకరిద్దరికి తప్పితే మిగతా అందరికి కూడా పదవుల విషయంలో ఎలాంటి సహకారం లేదు. ఒకరిద్దరికి మాత్రమే, ఒకరికి కాపు కార్పొరేషన్తో మరొకరికి వడ్డెర్ల సంఘం సంబంధించి ఇటీవలే నేను ఒకటే చెప్తున్నారు. రాజకీయం అనేది సామాజిక సమతుల్యత ఉండాలి. ఇది కేవలం కమ్మ రెడ్డి 2 కులాలదే రాజ్యం, 2 కులాలదే పెత్తనం అనేటువంటి భావన రాకూడదు అనేటువంటి వాడిని నేను. అల్పసంఖ్యాక వర్గాలు, తర్వాత డౌన్ ట్రాడన్ వీళ్ళందరూ కూడా రావాలని. ఉదాహరణకి బలి సమాజ వర్గం ఇక్కడ బాగుంది. బలిజల్లో అర్బన్ బ్యాంక్ కోఆపరేటివ్ వాళ్ళని చెప్పి జైలు మల్లికి ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చాం. తర్వాత మార్కెట్ రేట్ బీసీకేల్ అని చెప్పి వాల్మీకి ఇచ్చాం. తర్వాత మేయర్ లేడీ రిజర్వేషన్లో అమ్మాయి వచ్చింది, అది వేరే కథ. ఎస్టీ ఎస్సీలకి ఇవ్వాలని చెప్పి డిప్యూటీ మేయర్ పట్టుబట్టి నేను ఆ రోజు ఇప్పించాను. తర్వాత కాపు కార్పొరేషన్ కాపు కేసు కూడా ఇచ్చారు. ఇది కాకుండా వడ్డర్లు ఇక్కడ మాకు అనంతపురంలో వాళ్ళు ఇచ్చారు. తర్వాత షకీల్ షఫీకి స్పోర్ట్స్ ఇచ్చారు ఈ కాన్స్టిట్యూషన్ నుంచి. ఈ తర్వాత గ్రంథాలయ సంస్థ కూడా ఇక్కడ మైనారిటీకి ఇచ్చారు. ఇంకా ఏమైనా అవకాశాలు ఉంటే సామాజిక సమతుల్యతో అందరూ కూడా సమానంగా పోతున్నాం. ఇక్కడ సిటీ పార్టీ ప్రెసిడెంట్ బలిజన్ చేశాను, జనరల్ సెక్రటరీ కురుబకి ఇచ్చాం, యువత రెడ్డికి ఇచ్చాం. తర్వాత జిల్లా జన్మభూమి కమిటీ దీంట్లో కూడా విజయశ్రీ రెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శిగా విజయశ్రీ రెడ్డి నామకేశాం. ఎన్ని రకాలుగా చూసినా అన్ని సామాజిక సమీకరణలు చూసుకొని సమతుల్యత రావాలని హెడ్ క్వార్టర్లు చూస్తున్నాం. ఎందుకంటే అన్ని క్యాస్ట్లు మిక్స్డ్ ఉంది హెడ్ క్వార్టర్లో. ఆ విధంగా పోతున్నాం తప్ప ఎవ్వరే ఒకరిద్దరు కాదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. దాంట్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ మేము పోతున్నాం అనేటువంటిది అదే మాకు అసెట్ కూడా. అంటే నగరంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ అన్నీ కూడా సవ్యంగా సాగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు చూస్తే నగరంలో ఈ భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. ఎవరి భూమి ఎవరితో తెలియకుండా పరిస్థితి ఉంది. ఈ రోజు భూమి కొన్నవాడు మరుసటి రోజు వెళ్తేగిన ఆ భూమి తమను కాదు మరొకరు దాన్ని కూడా భూ కబ్జాలు జరుగుతుంది. దీని గురించి మీరు నేను పత్రికా ప్రకటనలు ఇచ్చా అనేక సందర్భాల్లో ప్రతిఘటించా. పోలీసు అధికారులు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, జర్నలిస్టులు కానీ ఎవరైనా కానీ ఫలానా మా పార్టీ వాళ్ళైనా సరే ఇక్కడ కబ్జా చేశారు అని అంటే దాన్ని నేను ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. తర్వాత చాలా సందర్భంలో కొంతమంది బయటకు తెలియకుండా ఉండేటువంటి సందర్భంలో నేనేం చేయలేని పరిస్థితి. కానీ నాకు దృష్టికి వచ్చినా కూడా వెంటనే వాళ్ళని పిలిపించి మాట్లాడుతున్నాం. ఈ నగరంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నంత వరకు ఇట్లా కబ్జాలు చేయాలంటే రాజకీయ నాయకులు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అది అందరూ కూడా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి ఎవరిని కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. ఆ విధంగా ఏదైనా పెత్తనం చేస్తాం, తర్వాత కబ్జా చేస్తామంటే నేను డెమోక్రటిక్గా వాళ్ళతో ఫైట్ చేయడం. అశోక్ నగర్, రామ్ నగర్ వైపు చూసుకుంటే ఓ వర్గం పేరు చెప్పుకొని ఎక్కువగా భూదందాలకు పాల్పడుతున్నట్టు చెప్తున్నారు. ఎక్కడైనా అంటే బిగినింగ్లో కొంత జరిగిందో వాస్తవమే, కానీ అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసి వాళ్ళు కూడా ఈ అనంతపురం కాన్స్టిట్యున్సీ వరకు మనం ఎంటర్ కాకూడదు పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఏవి జరగలేని పరిస్థితి. అరోకూర ఎక్కడైనా మీరుంటే జర్నలిస్ట్ కూడా నా దృష్టికి తీసుకున్నారంటే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. మన సమస్యలు అంటే ఇప్పటి తరానికి కానీ అంటే రాజకీయ నాయకులకు కానీ నేటి తరం యువతకు కానీ మీరు ఇచ్చే సందేశం ఎలా ఉంది? నేను ఒకటే, చాలామంది ఒక అపోహ ఉంటుంది, రాజకీయాల్లో ఎమ్మెల్యేలు అయ్యేది లేదా మంత్రులు అయ్యేది దేశాన్ని దోచుకోవడానికి అనేటువంటి భావన చాలామందిలో ఉంది. ఆ భావన నుంచి వెనక్కి పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను చాలామంది చూస్తుంటాను, కొంతమంది ఎమ్మెల్యేలుగా
మాజీలు అయిన తర్వాత ఇళ్లల్లో పూట గడవడానికి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు.